యూరియా సప్లై చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా పొలాలని క్షేత్రాలని వదిలి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఈరోజు ప్రతిపక్షం కానీ 40% సాధించినటువంటి ఓట్ల ప్రజానికం ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని, ముందు ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి భావంతో ఈరోజు మేము ఒక మెమొరాండం కలెక్టర్ గారికి ఇచ్చి, గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగ్రేరియన్ డిస్ట్రిక్ట్, 100 పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో. ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా పోలీసులు ఆంక్షలు, పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. మేము ఈరోజు యంత్రాంగాన్ని, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని కూడా ఆహ్వానించాం. మండలాల నుంచి గ్రామాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అడ్డుకోవటం వల్ల నిజమైనటువంటి బలం, నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే ఈ ఆంక్షల వల్ల మేము తెలియజెప్పలేకపోయాం. అది కూడా వీ వాంట్ టు మేక్ ఇట్ రిప్రజెంటేషన్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ టు ది ఆర్డీఓ గుంటూరు. ఆర్డీఓ గారు కూడా కనీసం ఇంత ప్రతిపక్ష నాయకులందరూ వస్తున్నారు, అది ఇని చదివి ఈ యొక్క జిల్లాలో ఎంత ఉంది యూరియా, గోడౌన్లు ఎంత ఉంది, బ్లాక్ మార్కెట్లో ఎంత ఉంది, రైతులకు కావాల్సింది ఎంత ఉందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ అని వేసుకొని మా ప్రతిపక్షానికి ఇస్తారేమో అని చెప్పి మేము ఆశించాం. ఆర్డీఓ ఆల్సో ఇన్ ఆప్షన్స్, ఓన్లీ ఒక ఏఓని పెట్టి వెళ్ళారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డీఓ ఆఫీస్. ఇట్స్ వెరీ అషేమింగ్ ది ప్రతిపక్షం. రైతాంగాన్ని మేము అంటూ మేక్ ఇట్ ఫ్రంట్ రన్నర్. ఎందుకంటే ఇప్పుడు కూడా వైకాపా ప్రభుత్వం ఈజ్ నాట్ టేకింగ్ స్లీపింగ్ ఇష్యూస్. రాజకీయాల్లో, పొలిటికల్ ఇష్యూస్లో, ఎన్నికల ఇష్యూస్ మేము ఎప్పుడు తేము, ప్రజల సమస్యలను ముందుకు తీసుకొస్తాం. అటువంటిని ఈ రోజున మా యొక్క పేపర్ ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది యొక్క యూరియాని బ్లాక్ మార్కెట్లో పెట్టి మరి సంపాదించుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముందు రైతాంగాన్ని అందుకోవాలి. ఎందుకంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. న్యాయం కనుక లేట్ అయితే న్యాయం అందరంటే, రైతులకు యూరియా ఇవ్వటం లేట్ అయిపోతే అది ఉపయోగం లేదు. నవ్వు దిస్ ఇస్ అదును పదును రెండు ఉన్న టైంలో ఇవ్వలేకుండా బ్లాక్ మార్కెట్లో చేతుల్లోకి పోయి రైతులు అల్లాడిపోతుంటే వీ వాంట్ టు టేక్ ఇట్ ఇష్యూ, ఇదే బర్నింగ్ ఇష్యూ, మండుతున్న సమస్య. ఈ